వాగ్దేవ్యై నమః. ధూర్జటి మహాకవి రచించిన శ్రీకాళహస్తి మహత్యం కావ్యానికి స్వాగతం. ఈ మాట్కిని ఇది యపనిగా కామాంధుండగుచునున్న కార్యములెల్లన్ పోమొత్తి పుణ్యపాపములేమియు తలపక సుఖించునెడా వారలకు. క్రూరుల్ ధూర్తులు దోషకారులు జగద్రోహుల్ మహాభీషణాకారుల్ ధర్మ విరోధులు అన్యరమణీ కామాంధకారాంధులు ఆచార భ్రష్టులు లోకకంటకులు శస్త్రవ్యగ్రబాహుల్ కృపాదూరుల్ 30,000 రక్కసులు తోడ్తో బుట్టుచున్ తండ్రితో. ఈ ప్రకారంగా బ్రహ్మదేవుడు సరస్వతీ శతసంభోగమై పనిగా విషయాభిలాష చేత యుక్త జ్ఞానము లేనివాడై విహిత కృత్యములన్నింటినీ పరిత్యజించి సుకృత దుష్కృత్యములను వివేకింపక సుఖపడుతున్నాడు. వేద విహితములైన కర్మానుష్ఠాన జన్య ఫలము పుణ్యము. వేద నిషిద్ధ కర్మలను ఆచరించడం చేతను వేద విహిత కర్మములను ఆచరింపకపోవుట చేతను కలిగే ఫలము పాపము. కర్మభూమి అయిన భారతదేశంలో మాత్రమే పాపపుణ్యాల ప్రసక్తి ఉంటుంది. భోగభూములైన తక్కిన దేశాలలో పాపం ఒక్కటే ఉంటుంది. క్రూరులు, వంచకులు, పాపాత్ములు, లోకాపకారులు, మహాభయంకరాకృతులు, యజ్ఞ విరోధులు, పరకాంత వాంఛాని అంధకారము చేత అంధులు, సదాచార భ్రష్టులు, జనపీడనకరులు, ఆయుధపాణులు, నిర్దయులు అయిన 30,000 మంది రాక్షసులు బ్రహ్మదేవునికి జన్మించారు. ధర్మ విహితమైన కర్మాచరణం అవలంబించడం బ్రహ్మదేవునికి కూడా అనుసరణీయమే. దానికి వ్యతిరేకంగా ప్రవర్తించినందువల్లనే దుర్మార్గులైన రాక్షసులు జన్మించారు బ్రహ్మకు. చెరపట్టి తెత్తుమో శ్రీ మహాలక్ష్మిని, పిండిగా దంతుమో వెండికొండ, మృంగుదుమో పట్టి మిహిర మండలమును, త్రావుదుమో సముద్రంబులెల్లా, పన్నగ కుల సార్వభౌము నాడింతుమో, పెకలింతుమో ధాత్రి పెకలి పడగా, దున్నుదుమో మృత్యు దంష్టలు విరుగంగా, సరగున చెరుతుమో జముని లజ్జా, 7 కొండలు పెరికి వేటాడి కడిమి, గగన మండల మొరయంగ నిగురవైచి, బంతులాడి చెరింతుమో పనుపు మమ్ము తండ్రి, వలసిన పని కన్నా తమ్మిచూలి. లక్ష్మీదేవిని బందీగా తీసుకుని రామా, కైలాస పర్వతాన్ని చూర్ణము చెయ్యమా, సూర్యబింబాన్ని మృంగెయ్యమా, సప్త సముద్రాలను పానము చెయ్యమా, ఆదిశేషుని ఆడించమా, భూమిని పెళ్లగించితేమా, మృత్యుదేవత కోరలు విరుగదన్నమా, యముని సిగ్గుని వదిలించమా, సప్త కులపర్వతాలను పెకలించి ఉత్సాహముతో వేటాడి ఆ కులపర్వతాలను ఆకాశానికి ఎగురువైచి కందుక క్రీడ సరిపి చరించమా, కావలసిన పనికి తమను పంపించమని ఆ రాక్షసులు బ్రహ్మదేవుని కోరారు. నిమ్మనంబుల నుమ్మలించి కమ్మమిల్తిని అలరంబులను చిమ్మచీకట్లు క్రమ్ముటం చేసి, దుర్మదులు క్రూరకర్ములు రగు కొడుకలను కంటినే అని కటకటంబడి, భువనంబులకు వెక్కసులకు రక్కసుల దిక్కు కనుగొని, గగన కర్పర పరివేధి తుంగ శృంగ శృంగాటకంబును, ఉదీచ్య వాచి ప్రాచీ ప్రతీచీ సమీచీన పరకీభూత గంగా గౌతమి సముద్ర ముద్రిత దుర్గంబును, నిరర్గళ నానామృగ సంకుల మత్స్యంబును అగు వింజంబునకున్ పొండని నియమించిన. బ్రహ్మ రాక్షసులు పుట్టినందుకు మనసులో పరితపించి, మన్మధుని పుష్పబాణముల చేత ఉన్మాద మోహాదులు వ్యాపించడం వలన దుష్టమైన గర్వము కలవారు, నిర్దయ కార్యములు చేయువారు అయిన కుమారులను కన్నాని అని బాధపడ్డాడు. లోకములకు సహింపరాని వారైన ఆ రాక్షసుల వంక చూసి, ఆకాశాన్ని అంటే ఎత్తైన శిఖరముల యొక్క 4 త్రోవలు కలిసిన చోటు కలది, ఉత్తర దక్షిణ తూర్పు పడమరలయందు యోగ్యమైన అగర్తలుగా గంగా గోదావరి సాగరముల చేత ఆవరింపబడిన కోట కలది.
అడ్డు లేకుండా సంచరించే వివిధ మృగముల చేత సంకీర్ణమైన మధ్యభాగము కలది అయిన వింధ్యపర్వతమునకు పొండి అని ఆజ్ఞాపించాడు. మించిన వేట్క రక్కసులు మీసలు దీటుచూ దిక్కుడంగముల్చించుక పారనార్చుచు మషీమలినాంగ వినీలి మచ్చటా వంచిత భానులై కైదువుల్ జడిపించుచు లోకమెల్ల భక్షించెదమంచు వింజగిరి చేరగవచ్చిరి తండ్రి పంపునన్. అతిశయించిన కుతూహలంతో ఆ రాక్షసులు మీసాలు దువ్వుతూ దిక్కుల మధ్యభాగం భేదించునట్లుగా బొబ్బరింతలు పెడుతూ మసి వంటి మురికి పట్టిన దేహంలో యొక్క నల్లదనము చేత సూర్యకిరణాల ప్రసారానికి ప్రతిబంధకం కలిగించువారై కత్తులు తిప్పుతూ జీవరాశులన్నిటినీ భక్షిస్తామని పలుకుతూ బ్రహ్మ ఆజ్ఞ మేరకు వింధ్య పర్వత ప్రాంతానికి చేరుకున్నారు. అందుక దుర్గమస్థలమునందు నివాసము చేసి జంతురాసిం తెగటార్చి మృంగుచు ఋషి ప్రమదావళి పట్టుకొంచు సంక్రందన ముఖ్య దేవ నగరంబులగాల్చుచు ఆత్మబోధనిష్టన్ తపమాచరించు ముని సంహతిడెందము కందజేయుచున్. ఆ వింధ్య పర్వతం వద్ద ఒక దుర్గమమైన ప్రదేశంలో నివసిస్తూ ప్రాణులను మింగుతూ ఋషిపత్నులను బంధిస్తూ ఇంద్రాది దేవతా నగరాలను దహిస్తూ ఆత్మజ్ఞానము చేత దీక్షతో తపస్సు చేస్తున్న మునుల మనస్సులకు బాధ కలిగించారు ఆ రాక్షసులు. పురుషుండన్న వధించి కాంతయనినన్ భోగించి అర్ధంబులన్ సరగంజేకొని మత్త చిత్తులగుచున్ సర్వంబునేకంబు చేసిరి వర్ణాశ్రమ ధర్మముల్ బుధులగాసిన్ బెట్టి చార్వాక మార్గరతుల్వోలే శరీర సౌఖ్యపరతన్ ప్రత్యక్ష సిద్ధాంతులై. చార్వాకమునందు ప్రీతి కలవారి వలె దేహ సుఖములందు ఆసక్తి కలవారు కావడం వలన ప్రత్యక్షమే ప్రమాణము అనే సిద్ధాంతాన్ని చేపట్టి రాక్షసులు కనబడిన పురుషుడన్న వానిని వధించారు. కనబడిన స్త్రీలందర్నీ భోగించారు. ధనములను దొరికినదే తడవుగా న్యాయాన్యాయ విచారణతో పని లేకుండా స్వీకరించారు. పండితులను పీడించి వర్ణాశ్రమ ధర్మాలను సంకరం చేశారు. చార్వాకం అంటే దైత్యులను ధర్మభ్రష్టులుగా చేయడానికి బృహస్పతి శుక్రుని రూపంలో దీన్ని ఉపదేశించాడని అంటారు. కాబట్టి దీనిని బార్హస్పత్యము అని కూడా అంటారు. చార్వాకుడు దీనికి ప్రవక్త. ఇతని పేరు మీద చార్వాకము అని ప్రసిద్ధి కలిగింది. ధర్మరాజు పట్టాభిషేక సమయంలో ఈ చార్వాకుడు బ్రాహ్మణాగ్రహము చేత హతుడయ్యాడు. దుఃఖమే నరకం, ఆలింగనాదుల వల్ల కలిగే సుఖమే స్వర్గం, ఇదే పురుషార్థం. రాజే పరమేశ్వరుడు. దేహానికి భిన్నముగా ఆత్మ లేదు, పాపపుణ్యాలు లేవు, జన్మాంతరం లేదు, పరలోకం లేదు, మరణమే మోక్షం, ప్రత్యక్షమొక్కటే ప్రమాణం. ఇది చార్వాక మతసారం.